హాయ్ గైస్. ఎవరైతే 2026లో అబ్రాడ్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళ కోసం అన్నమాట ఈ వీడియో. ఇప్పుడున్న పరంగా అయితే ఏ కంట్రీలో అయినా సిట్యుయేషన్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. సో, సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా మేము ఓవర్‌కమ్ చేస్తాం, ప్లాన్ చేస్తున్నాం అన్న వాళ్ళ కోసం ఈ వీడియో. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఏంటంటే మీరు ఏ కంట్రీ అయితే చూజ్ చేసుకుంటున్నారో మీ స్కిల్స్‌కి తగ్గట్టు ఆ కంట్రీని చూజ్ చేసుకోండి. అంతేగాని ఆ కంట్రీలో జాబ్ డిమాండ్‌ని బట్టి చూజ్ చేసుకోకండి. సో, ఇంకోటేంటంటే కన్సల్టెన్సీ వాళ్ళు చాలా యూనివర్సిటీస్ అన్నీ చెప్తారు. మీరు కూడా ఓన్‌గా రిసర్చ్ చేయడానికి ట్రై చేయండి. లైక్ లింక్డ్ఇన్‌లోకెళ్ళి వెతకండి. ఆ కాలేజ్ ఏముంది? ఆ కాలేజ్‌లో అల్యూమిని ఎవరున్నారు? వాళ్ళని అడగండి. ఎలా ఉంటది? ఏంటని? సో, ఇంకోటొచ్చేసి ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ గూడా జూసుకోండి. ట్యూషన్ ఫీస్ అఫోర్డబుల్‌గా ఉన్నాయో జూసుకోండి. ఎందుకంటే మరీ అంత ఎఫోర్డ్ జేసి వెళ్ళడం కరెక్టేనా కాదా అనేది గూడా మీలో మీరు క్వెషన్ జేసుకోండి. ఆ కోర్స్‌కి అంత డిమాండ్ ఉందా? ఆ కంట్రీలో అంత డిమాండ్ ఉందా? అంత ఫీస్ పెట్టడం కరెక్టేనా అని. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే మీరు లోన్ తీసుకునేటప్పుడు కొలాటరలా? నాన్ కొలాటరలా? మీరు ఎందులో తీసుకుంటున్నారు లోను? దాని ఇంట్రెస్ట్ రేట్ ఎంత? టెన్యూర్ పీరియడ్ ఏంటి? ఇవి గూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి చాలా చెక్ జేసుకోండి. అంటే కొన్ని ఎన్‌బీఎఫ్‌సి చాలా ఇంట్రెస్ట్ రేట్ ఉంటది. మనకేందంటే ఆ అడవుల్లో మనకి లోన్ గావాలని జెప్పేసి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా తీసుకుంటాం. సో, అది కరెక్ట్ గాదు. మెల్లగా కంపేర్ జేసుకోండి. నాన్ కొలాటరల్ తీసుకున్నా, కొలాటరల్ తీసుకున్నా. కొలాటరల్ అంటే మీరు ప్రాపర్టీ పెట్టాలి. నాన్ కొలాటరల్ అంటే వితౌట్ ప్రాపర్టీ మీకు డైరెక్ట్ లోన్ ఇస్తారన్నమాట. అదొకటి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఫైనాన్షియల్స్ పరంగా చాలా జాగ్రత్తగుండాలి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఉండాలి ఒక కంట్రీ పోతున్నప్పుడు. ఎందుకంటే మనకు డబ్బులు కనిపించినప్పుడు ఇంకా మనకు ఆ పని కావాలని చెప్పేసి ఎంత డబ్బులైనా పెడతాం. కానీ అది కరెక్ట్ కాదు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే మాత్రం అబ్రాడ్ వచ్చి వేస్ట్ అసలు. ఎందుకంటే ఎన్నో లక్షలు పెడతాం. మళ్ళీ వాటికి ఇంట్రెస్ట్ రేట్ మనకి ఎంత పడతదో కూడా తెలీదు. అవన్నీ తెలుసుకోకుండా మనం ఇక్కడికొచ్చినామంటే చాలా ఇబ్బంది పడిపోతాం తర్వాత. ప్లస్ ఆ కంట్రీ మీరేదైతే కంట్రీ ఎళ్తున్నారో ఆ కంట్రీ వీసా రిస్ట్రిక్షన్స్ ఎలా ఉన్నాయి? వీసా రూల్స్ అంటే మీకు స్టూడెంట్ వీసా ఎన్ని ఇయర్స్ వస్తది? స్టూడెంట్ వీసా తర్వాత ప్రాసెస్ ఏంటి? స్టూడెంట్ వీసా తర్వాత ఏం వీసాలుంటాయి? నీకు జాబ్ రాకపోతే పరిస్థితి ఏంటి? ఇవన్నీ రిసర్చ్ చెయ్యి. ఇండియాలో ఉన్నప్పుడే కొంచెం రిసర్చ్ చేసి వస్తే బెస్ట్. ప్లస్ అలానే ఎవరైతే అబ్రాడ్ ప్లాన్ చేస్తున్నారో, డైరెక్ట్ బ్యాచిలర్స్ అయిపోంగానే అబ్రాడ్ ప్లాన్ చేయడం కరెక్ట్ కాదని నేను రికమెండ్ చేస్తా. ఎందుకంటే అంతో ఇంతో ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకిక్కడ అలవాటయిపోతదనమాట. ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్‌పీరియన్స్ మీద అప్ స్కిల్ అయ్యి మీరు ఎలా జాబ్ కొట్టాలి అనేది మీ స్ట్రాటజీస్ మీకుంటాయి. అంతేగాని డైరెక్ట్ బ్యాచిలర్స్ తోటొస్తే కొంచెం ఇబ్బంది పడతారు. సో, ఓకే. నాకు స్కిల్ ఉంది. నేను ఓవర్‌కమ్ చేస్తా అన్నిటిని అనుకున్న వాళ్ళు రావచ్చు. సో, ఇదనమాట. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే నాకు డీఎం చేయండి. ఈ వీడియోకి పార్ట్ 2 గావాలి. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ గావాలంటే పార్ట్ 2 అని కామెంట్ జేయండి కామెంట్‌లో. నేను పార్ట్ 2 వీడియో గూడా చేయడానికి ట్రై జేస్తా. థాంక్ యూ.